సెంట్రల్ ఆఫ్రికాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తూర్పు కాంగోలోని ఉత్తర కీవ్ రాజధానిని ఆక్రమించుకున్న M23 ఉగ్రవాదులు ఇప్పుడు దక్షిణ కీవ్లోని బుకావు పట్టణం దిశగా అడుగులు వేస్తున్నారు. M23 రెబల్స్ కు మద్దతిస్తున్న రువాండాపై కాంగో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. DR కాంగో రాజధాని కిన్షాసాలోని రువాండాతో సహా విదేశీ దౌత్య కార్యాలయాలపై నిరసనకారులు దాడులకు దిగారు. ఉగ్రవాదులకు రువాండా మద్దతును ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ జోక్యం చేసుకోవాలంటూ కాంగో కోరుతోంది. పరిస్థితులు అదుపు తప్పకుండా అగ్రదేశాలు ప్రయత్నాలను ప్రారంభించాయి. M23 రెబల్స్ ను ఆపాలంటూ రువాండాపై ఒత్తిడి తెస్తున్నాయి. అసలు తూర్పు కాంగోలో ఏం జరుగుతోంది? ఎందుకు M23 రెబల్స్ కు రువాండా అండగా నిలుస్తోంది? వాచ్ ది స్టోరీ. కాంగో ఖనిజాలపై పొరుగు దేశాలు కన్నేశాయా? గోమా మారణ హోమానికి మద్దతిస్తోంది ఎవరు? మధ్య ఆఫ్రికాలో యుద్ధం ముంచుకొస్తుందా? మధ్య ఆఫ్రికా దేశం DR కాంగోలో గందరగోళం నెలకొంది. దేశంలోని మేజర్ నగరాల్లో ఒకటైన గోమాపై DRC నియంత్రణ కోల్పోయింది. కాంగోలోని తూర్పున ఉన్న ఉత్తర కీవు ప్రావిన్స్ రాజధాని గోమా నగరం. జనవరి 26న ఉగ్రవాద సంస్థ M23 గోమాలోకి ప్రవేశించింది. ఈ నగరంపై పట్టుకోసం కాంగో దళాలతో M23 పోరాడుతోంది. ఈ క్రమంలో M23 పైచేయి సాధించింది. M23 క్రూరమైన దాడుల్లో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1000 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ రీజియన్లోని ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. చాలా మంది గన్ కాల్పుల్లో గాయపడి చిన్న చిన్న గాయాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గోమాలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. గోమా పరిణామాలపై ఐక్యరాజ్య సమితికి చెందిన మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం UNOCH ఆందోళన వ్యక్తం చేసింది. కాంగోలోని గోమాలో భారీగా కాల్పులు జరుగుతున్నట్టు తమ అధికారులు చెప్పారని UNOCH ప్రతినిధి జెన్స్ లయిర్కి చెప్పారు. ఆ నగర ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారినట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలు కనిపిస్తున్నట్టు జెన్స్ వివరించాడు. M23 ఫైటర్లు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు నివేదించారు. చాలా చోట్ల ప్రజల ఇళ్లల్లో M23 ఉగ్రవాదులు లూటీ చేస్తున్నట్టు వెల్లడించారు. UN ఆధ్వర్యంలో మానవతా సాయం కేంద్రం కూడా దోపిడీకి గురైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే గామా ప్రాంతంలో మారణ మోహం సాగుతోంది. గోమా నగరంలోని ఓ స్టేడియంలో 100 మంది ఉన్నారు. వారంతా సైనిక దుస్తులు ధరించి ఉన్నారు. వారిలో కొందరు కాంగోల్స్ జెండాను ధరించి ఉన్నారు. కానీ వారి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. దీనికి సంబంధించి M23 ఓ ప్రకటన చేసింది. కాంగో సైనికులు తమ ఆయుధాలను అప్పగించి స్టేడియం వద్దకు చేరుకోవాలని M23 ఆదేశించింది. M23 ఫైటర్లతో జరిగిన పోరాటంలో కాంగో సైనికులు లొంగిపోయారు. ఆయుధాలను అప్పగిస్తే వారిని వదిలేస్తామని M23 తెలిపింది. దీంతో వారంతా తమ ఆయుధాలను అప్పగించి M23 ఆదేశించినట్టుగా గోమా నగరంలోని స్టేడియంకు చేరుకున్నారు. దీంతో గోమా నగరం పూర్తిగా M23 నియంత్రణలోకి వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. తాము ఇప్పటికే M23 నియంత్రణలోకి వెళ్లిపోయినట్టు గోమా ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు తాము 2 దేశాల పౌరులుగా మారినట్టు వివరిస్తున్నారు. తాము కాంగో భూభాగంలోనే ఉన్నా రువాండా పౌరులుగా మారినట్టు చెబుతున్నారు. పరిస్థితులు ఎలా మారుతాయోనని తమకు భయం పట్టుకుందంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగో సైన్యం గోమాలు లేదని వాపోతున్నారు. ఇప్పటికే తాము M23 ఉగ్రవాదుల ఆక్రమణలో ఉన్నామంటున్నారు. గోమా ఉగ్రవాదుల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కాంగో అంతటా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజధాని కిన్షాసాలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. పలు దేశాల రాయబార కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. అమెరికా, ఫ్రాన్స్, కెన్యా, ఉగాండాతో పాటు తమ అతిపెద్ద శత్రువు రువాండా దౌత్య కార్యాలయాలను కూడా తగలబెట్టారు. అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్ దేశాలతో రువాండా కలిసి కాంగోలిస్ ప్రజలపై దాడులు చేస్తోందని ఆందోళనకారులు మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు తాము ఉగ్రదాడుల్లో మరణించాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఈ హింసను భరించాలని నిలదీస్తున్నారు. అయితే అసలు రువాండా M23 సంక్షోభం ఏమిటో అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో ఆఫ్రికాలోనే రెండో అతిపెద్ద దేశం. ఈ దేశంలో విస్తారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ప్రధానంగా బంగారం గనులు కాంగోలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆధునిక టెక్నాలజీకి అవసరమైన కోల్టన్ లాంటి అరుదైన ఖనిజ నిల్వలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఖనిజాలే కాంగోకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ సంపదను సొంతం చేసుకోవాలని పొరుగు దేశాలు కుట్రలు పన్నుతున్నాయి. ఇక్కడే రువాండా ఎంట్రీ ఇస్తోంది. కాంగోతో పలుమార్లు
రువాండా ఘర్షణకు దిగింది. గత కొన్నేళ్లుగా కాంగోలోని ఉగ్రవాద గ్రూపులను రువాండా రెచ్చగొడుతోంది. ఈ ఉగ్రవాద గ్రూపుల్లో M23 ఒకటి. రువాండా మద్దతిస్తున్న ప్రచన్న శక్తి M23. M23 గ్రూపు 2012లో ఏర్పాటైంది. కాంగోలీ సైన్యంలోని మాజీ రెబెల్స్ ఈ గ్రూపును సృష్టించారు. దశాబ్ద కాలంగా కాంగోల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా M23 దాడులు చేస్తోంది. 2023లో కాంగో ప్రభుత్వానికి M23కి మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. అప్పట్నుంచి తూర్పు DRCలోని పలు ప్రాంతాలను M23 ఆక్రమించుకుంటోంది. తాజాగా గోమా కూడా వారి నియంత్రణలోకి వచ్చింది. అయితే రెబెల్స్ అక్కడితో ఆగిపోవటం లేదు. ఉత్తర కీవ్ నుంచి దక్షిణ కీవ్ ప్రావిన్స్ దిశగా M23 ఫైటర్లు అడుగులు వేస్తున్నారు. మరో కీలక పట్టణం బుకావును స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. గోమాతో పాటు బుకావ్ కూడా రువాండా సరిహద్దుల్లో ఉంటాయి. M23 రెబెల్స్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత గోమా బుకావుకు రువాండా భద్రతా బలగాలు చేరుకునే అవకాశముంది. దీంతో కాంగోతో సుదీర్ఘ ఘర్షణకు తెరతీసే ముప్పుంది. నిజానికి రువాండాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. M23 రెబెల్స్ ను రువాండా అధ్యక్షుడు పాల్ కిగామి వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి. కగామీతో అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో నేరుగా మాట్లాడారు. కగామి కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ వాషింగ్టన్ తేల్చి చెప్పింది. తాము శాంతి కోసమే ప్రయత్నాలు చేస్తున్నామని రువాండా అధ్యక్షుడు చెబుతున్నాడు. కానీ కాంగో రెబెల్స్ దాడులను ఆపేయటంలో కిగామికి ఖచ్చితమైన ప్రణాళికలు ఏవీ లేవు. అయితే DRC నాయకత్వం ఏం చేస్తోంది? ఈ పరిణామాలపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? DR కాంగో అధ్యక్షుడు ఫిలెక్స్ షిసికేడి మాత్రం చర్చలకు నిరాకరిస్తున్నాడు. చర్చలకు కెన్యా ఆధ్వర్యంలోని ఇతర ఆఫ్రికన్ దేశాలు మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యాయి. ఎలాంటి కారణం తెలపకుండా షిసికేడి చర్చలను తోసిపుచ్చారు. DRC విదేశాంగ మంత్రి UNAలో మాట్లాడారు. భద్రతా సమితి జోక్యం చేసుకోవాలని DRC కోరింది. ఇక మాటలు మాట్లాడుకోవటాలు లేవని ఆమె చెబుతోంది. మధ్య ఆఫ్రికాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అటు రువాండా, ఇటు కాంగో ఏ దేశం ఓ తప్పటడుగు వేసినా యుద్ధం ఆఫ్రికా అంతటా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. DRC చివరి ఎంపిక యుద్ధంగానే కనిపిస్తోంది.